ఒంగోలు నగరపాలక సంస్థ కార్యాలయంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుక ఘనంగా నిర్వహించారు. ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి, మేయర్ గంగాడి సుజాత, కమిషనర్ కోడూరు వెంకటేశ్వరరావులు మహాత్మా గాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కమిషనర్ వెంకటేశ్వరరావు జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు. ఈ సందర్భంగా త్రివిధ దళాల్లో పనిచేసి రిటైర్ అయిన వారిని ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, మేయర్ గంగాడి సుజాత సత్కరించారు. నగరపాలక సంస్థ పరిధిలో వివిధ సేవలు అందిస్తున్న స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులను సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. మెప్మా ఆర్పీలను సత్కరించి సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. పారిశుద్ధ నిర్వహణలో బాగా పనిచేసిన కార్మికులను సత్కరించి ప్రశంసా పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు, నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు. జై बोलो भारत माता के जय, बोलो भारत माता के जय, बोलो भारत माता के జై. నమస్కారాలు. 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఒంగోలు పట్టణంలో మున్సిపల్ కార్పొరేషన్ ప్రెమిసెస్లో గౌరవ కమిషనర్ గారు వెంకటేశ్వరరావు గారు వారి చేత ఫ్లాగ్ హాయిస్టింగ్ జరగటం, అందుకు ముఖ్య అతిథులుగా మేము మన మేయర్ గారు కూడా గంగాడి సుజాత గారు, కార్పొరేటర్సు, అందరు ఆఫీసర్స్ అందరూ కూడా ఈ
ఈ కార్యక్రమంలో కూడా పాల్గొనటం అనేది ఎంతో సంతోషంగా భావిస్తూ, మీకు అందరికీ కూడా తెలిసిన విషయమే, స్వాతంత్రం వచ్చిన తర్వాత దాదాపు 1.5 సంవత్సరం తర్వాత మనకు గణతంత్ర దినోత్సవం అంటే పూర్తి లిబరలైజేషన్, పూర్తిగా కూడా అన్ని విధాలుగా కూడా మనం స్వతంత్ర భారతదేశం అనే దాని కొరకు ఒక ఆమోద ముద్ర లభించిన రోజు అది. జనవరి 26 అనేది దేశంలో నలుమూలల్లో కాకుండా ఇతర దేశాల్లో కూడా ఉన్న మన భారతదేశ రాయబారి కార్యక్రమాల్లో కూడా ఈ గణతంత్ర దినోత్సవ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా జరుపుకుంటున్నారు. చాలా సంతోషం అది. ఈ కార్యక్రమాల్లో పంచుకున్న వారందరికీ కూడా మాగుంట కుటుంబం తరఫున ప్రత్యేకంగా గణతంత్ర దినోత్సవాలుగా శుభాకాంక్షలు కూడా తెలుపుకుంటూ, మన కమిషనర్ గారు, మేయర్ గారు ఇద్దరు కూడా కార్పొరేటర్స్ అందరూ ఈ మున్సిపల్ కార్పొరేషన్లో మన స్థానిక శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారు అందరూ కూడా ఈ అభివృద్ధి అనేది ఇంకా ఎక్కువగా కూడా చేసేదానికి ఎన్నో మార్గాలు అనేది కూడా అన్వేషిస్తున్నాం. మీ అందరి సహకారంతో అందరూ కూడా ప్రజల సహకారంతో ఈ అభివృద్ధి అనేది కూడా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమంలో మేమందరం కూడా ఉన్నామనేది మీకు మరొకసారి కూడా తెలుపుకుంటూ శుభాకాంక్షలు, గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మొదటగా ఈరోజు రిపబ్లిక్ డే సందర్భంగా మా నగరపాలక సంస్థ అధికారులకు, ముఖ్యంగా మా ఎంపీ గారికి, ఎమ్మెల్యే గారికి, మా కమిషనర్ గారికి, మా నగరపాలక సంస్థ అందరికీ కూడా పేరు పేరున రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మనకు 1947 ఆగస్టు 15 స్వాతంత్రం వచ్చినప్పటికీ కూడా మనం పరిపాలించుకునే అధికారము వచ్చింది అని అంటే ఇది 1950 జనవరి 26 నుంచే. కాబట్టి ఆ రోజుకి రావడానికి మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క సహకారంతో ముసాయిదా కమిటీ ఏర్పడి మనం పరిపాలించుకునే అధికారము 1949 నవంబర్ 26వ తారీఖున మరి ముసాయిదా కమిటీ మనకి ఇక రాజ్యాంగాన్ని సమర్పించడం జరిగింది పార్లమెంట్కి. అప్పటి నుంచి మనం తర్వాత పార్లమెంట్లో ఆమోదమైన తర్వాత 1950 జనవరి 26 నుంచి మనం పరిపాలించుకునే హక్కు మనం పొందగలిగాము. మరి అంబేద్కర్ గారు మొత్తం ప్రపంచ దేశాల్లో నుండి అన్ని రాజ్యాంగాలను క్రోడీకరించి మనకు క్రొత్త రాజ్యాంగం అంటే దాదాపుగా తరానికి 100 ఇయర్స్ తర్వాత మన భారతదేశం ఎలా ఉండబోతుంది, ఎలా ఉండాలి, అన్ని రకాలుగా ఈరోజు మనం ఇన్ని హక్కులన్నీ అనుభవిస్తున్నామంటే దానికి కారణం మరి మన రాజ్యాంగ ఫలితమే. కాబట్టి కర్షకులు కానివ్వండి, కార్మికులు కానివ్వండి, ముఖ్యంగా మహిళలు కానివ్వండి, అందరికీ కూడా అన్ని రకాల హక్కులు, అలాగే మాకు సెలవులు కానివ్వండి, అలాగే మహిళలకి సంబంధించిన విషయాలు కానివ్వండి, అన్నింటిలో కూడా ఈ రాజ్యాంగం పొందుపరిచి ఉంది. కాబట్టి మనం పరిపాలించుకునే హక్కును మనం పొందగలిగాము. అయితే తద్వారాగా ప్రతి ఒక్క రాష్ట్రం కానివ్వండి, ముఖ్యంగా నగరాలు కానివ్వండి, అన్నీ అభివృద్ధి చెందడానికి మరి ఈరోజు మన గవర్నమెంట్లు కూడా ఎంతగానో కృషి చేస్తున్నాయి. తద్వారాగా మరి మన యొక్క ఒంగోలులో మన ఎమ్మెల్యే గారు కానివ్వండి, మన ఎంపీ గారు కానివ్వండి, వారి యొక్క సహకారంతో నగరపాలక సంస్థని అభివృద్ధి పాదంలో ముందుకు నడిపించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథులుగా వచ్చేసిన గౌరవనీయులు మన ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, మా మేయర్ మేడం గారు సుజాత గారు, అట్లాగే మా సిబ్బంది, తర్వాత గౌరవ కార్పొరేటర్లు, కోఆప్షన్ మెంబర్లు అందరికీ కూడా నమస్కారాలు. మరి 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటూ 75 సంవత్సరాల స్వాతంత్రాన్ని మనం పూర్తి చేసుకున్నాం. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యం, అతిపెద్ద లిఖిత రాజ్యాంగం మనది. 26న ఉన్న ప్రాధాన్యత రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి రోజు. పౌరుల హక్కులు, విధులు అన్నీ కూడా రాజ్యాంగంలో ఉంటాయి. సో దీన్ని మనం ఇన్నేళ్ళు కాపాడుకుంటూ వచ్చాం. ప్రపంచానికి ఆదర్శంగా నిలిచినటువంటి మన భారత రాజ్యాంగం ప్రపంచంలోకెల్లా అతిపెద్ద లిఖిత రాజ్యాంగం అన్నదే. కాబట్టి ఈరోజు మనం మన ఎన్నికల వ్యవస్థ కానీ, మన ప్రజాస్వామ్యం కానీ ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తున్న సందర్భంగా ఇది ఒక వేడుకలాగా మనమంతా నిర్వహించుకుంటున్నందుకు మరి ఇక్కడ ఉన్నటువంటి ఒంగోలు కార్పొరేషన్ పరిధిలోని ప్రజలందరికీ, ప్రజాప్రతినిధులందరికీ కూడా మన రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.